ప్రధాని మోదీని విమర్శించే వాళ్లకి, ముఖ్యంగా మతం పేరుతో ద్వేషాన్ని వ్యాపింపచేసే వాళ్లకి చెంపపెట్టులాంటి సంఘటన ఇది. ప్రపంచ వేదికపై మోదీకి దొరుకుతున్న గౌరవం చూసి తట్టుకోలేని వాళ్లందరూ ఈ వీడియోను కళ్లు పెద్దవి చేసుకుని చూడాలి. ఈ వీడియోలో ప్రధాని మోదీ పక్కన కారు డ్రైవ్ చేస్తున్నది ఎవరో తెలుసా? ఆయనెవరో డ్రైవర్ కాదు, జోర్డాన్ దేశపు యువరాజు, కాబోయే రాజు. ఇక్కడతో అయిపోలేదు. అసలు షాకింగ్ విషయం ఏంటంటే ఆయన సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్త గారి 42వ తరం వారసుడు. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఏ ప్రాఫిట్ పేరు చెప్పుకొని కొందరు ముస్లింలు మోదీని ద్వేషిస్తారో అదే ప్రాఫిట్ మహమ్మద్ గారి వారసుడే స్వయంగా మన ప్రధాని మోదీని తన కారులో ఎక్కించుకుని తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్తున్నాడు. ఇప్పటికైనా మారండి. ఒక దేశపు యువరాజు ప్రోటోకాల్ ను పక్కన పెట్టి ఇంకో దేశ నాయకుడికి డ్రైవర్ గా మారడం అనేది మామూలు విషయం కాదు. అది మన ప్రధానిపై, మన భారతదేశంపై ఆయనకున్న అపారమైన గౌరవానికి నిదర్శనం. ఎయిర్పోర్ట్ లో ఆప్యాయంగా కౌగిలించుకుని స్వయంగా విమానం వరకు వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఈ దృశ్యాలు చూశాక మన దేశంలోనే ఉంటూ మోదీని ముస్లిం వ్యతిరేకి అని ప్రచారం చేసే వాళ్ల ముఖాలు ఎలా మాడిపోయి ఉంటాయో కదా. వాళ్ల ఏడుపు వాళ్ళని ఏడవనియండి. ఈ చారిత్రాత్మక గౌరవంపై మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై హింద్.